బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ సీఎం కేసీఆర్ పై ధ్వజమెత్తారు. దళితులను వంచించి అధికారంలోకి వచ్చిన చరిత్ర కేసీఆర్ దని విమర్శించారు. దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానన్నాడని, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తానన్నాడని, కానీ అవన్నీ ఒట్టి మాటలుగానే మిగిలిపోయాయని అన్నారు. కేసీఆర్ ఛాంబర్లో ఒక్క దళిత అధికారి కూడా లేరని తెలిపారు. బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలకే దళిత బంధు ఇస్తున్నారని ఈటెల ఆరోపించారు. టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చడంతోనే కేసీఆర్ పతనం మొదలైందని అన్నారు. సామాన్యులకు ఉన్నత విద్యను దూరం చేసే కుట్ర జరుగుతుందని పేర్కొన్నారు. రాష్ట్రానికి కాపలా కుక్కలా ఉంటారన్న కేసీఆర్ అధికారంలోకి వచ్చాక అణిచివేస్తున్నారని ఈటెల మండిపడ్డారు. మన ఓట్లను దండుకున్నటువంటి వ్యక్తి కేసీఆర్. అంటే ఇలాంటి మోసం మాటలు చెప్పి ఓట్లు వేసుకొని అల్లలో మట్టి కొట్టేటువంటి సాంప్రదాయం కానీ గొప్పతనం కానీ దేశంలో ఉన్న దళిత పిల్లల మీద రుద్దబోతున్నారు కేసీఆర్ అని చెప్పి అడుగుతున్నా. ఇదే నా ప్రాక్టీస్ దేశానికి ఇచ్చేది. ఇవాళ అడుగుతున్న కేసీఆర్ గారిని సీఎంఓ ఆఫీస్ మనిషిలో మొత్తం బాడీకి రక్తం సప్లై చేసేది గుండెకాయ పంపు చేస్తుంది. ఇవాళ సీఎంఓ ఆఫీస్ అనేది అన్ని వర్గాల ప్రజలకు ఒక భరోసాని, ఒక భద్రతని, ఒక విశ్వాసాన్ని కలిగించే ఆఫీస్. నేను హుజరాబాద్ ఎన్నికలప్పుడు మొత్తుకున్నా, దళిత ప్రజల మీద నిజమైన ప్రేమ ఉంటే, దళితుల యొక్క సామర్థ్యం మీద విశ్వాసం ఉంటే ఎందుకు మీరు ముఖ్యమంత్రి గారి కార్యాలయంలో ఒక ఆఫీసర్ కూడా పెట్టుకోలేకపోయిండ్రు? రైతాంగానికి ఏం చేయబోతుంది? నేను రుణమాఫీ చేస్తా అని చెప్పి ఎగబెట్టినా నేను మోసకారని చెప్పబోతున్నా. పచ్చడి పొలాలను గుంజుకొని ఇండస్ట్రీలకు కట్టబెట్టబోతున్నా చెప్పిన వాళ్ళు డ్రైవర్ పనిచేసేవాళ్ళు